సార్ 2 ఇన్సిడెంట్ చెప్పారు. ఇంకొకటి 98లో అప్పుడు గోలేటి టౌన్షిప్లో సిఐఎస్ఎఫ్ క్యాంప్, కోల్బెల్ట్ ఏరియాలో సింగరేణి కాబట్టి సిఐఎస్ఎఫ్ వాళ్ళను సెక్యూరిటీగా వాళ్ళను ఇండస్ట్రీ ఫోర్స్ కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవడం జరిగింది. ఆ 98లో అక్కడ వెపన్స్ ఉన్నాయి, ఆ వెపన్స్ను మనం తీసుకురావాలి, పట్టుకపోవాలి, దాడి చేసి క్యాంప్ మీద అని చెప్పి పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. దాని నిర్ణయంలో భాగంగా ఒక 5 రోజులు రెక్కి చేయడం జరిగింది. ఏది ఆ క్యాంపును 5 రోజులు రెక్కి చేసిన తర్వాత ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే వెపన్స్ ఉన్నాయి, రికవర్ చేసుకోవచ్చు, వాళ్ళ సంఖ్య కూడా ఇంత ఉన్నది, వాళ్ళు డ్యూటీ అవర్స్ ఈ టైంలో ఇట్లా పోతుందని చెప్పి ప్రత్యక్షంగా నిర్ణయించుకున్న తర్వాత ఆ సందర్భంలో నిర్ణయించుకొని దాని మీద దాడి చేస్తే వాస్తవంగా ఆ రోజు వెపన్స్ దొరకలేదు. అంటే దాటికి వెళ్ళే ముందు అక్కడ 70 వెపన్స్ ఉన్నాయి అని 5 రోజులు రెక్కి వేస్తున్నారు. వెళ్ళే ముందు ఒక నిర్ణయం తీసుకుంటారు కదా జనరల్గా. వెపన్స్ కోసం వెళ్ళినప్పుడు వెపన్స్ టార్గెట్ చేసుకుంటారా, లేదా అక్కడ అడ్డుకున్న సెంట్రీస్ కానీ లేదా అక్కడున్న పోలీస్ ఆఫీసర్ని చంపాలనే ఉద్దేశం ఉంటుందా? ఉండదు, అది తప్పు. ఎప్పుడైతే ఆ సందర్భంలో దురదృష్టకరమైన ఒక సంఘటన జరిగింది వాస్తవంగా, దాని మీద ప్రతి విమర్శ కూడా చేసుకోవడం జరిగింది. ఎవరైతే దాడి చేసే క్రమంలో ఆయుధం ఎక్కుపెట్టి మన మీద ఫైర్ చేసినప్పుడు మాత్రమే అటువంటి వ్యక్తుల మీద మనం ఫైర్ చేస్తే చనిపోతే మనం అనివార్యంగా మనం ఏం చేయలేం తప్ప నిరాయుధుడై ఉన్న వ్యక్తిని మనం ఎట్టు పరిస్థితుల్లో చంపద్దు అని చెప్పి ఆ దాడికి ముందే అనుకొని పోవడం జరిగింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే దురదృష్టవశాత్తు ఒక మిత్రుడు నిరాయుధుడు అయినటువంటి ఒక వ్యక్తిని మీద ఫైర్ చేయడంతో తను చనిపోవడం జరిగింది. దాని మీద ఆయుధాలు దొరకకపోయినప్పటికీ కూడా దాని మీద రివ్యూ మీటింగ్లో తను చేసిన పొరపాటును ఆయన విమర్శగా చేసుకోవడం జరిగింది. దాని మీద పార్టీ ఏమైనా నిర్ణయం తీసుకుందా, క్రమశిక్షణ చర్య ఏమైనా? ఇక తను తప్పుగా భావించి నేను అనుకోకుండా తక్కువని నాకు థర్డ్ పర్సన్ కొట్టిండు. ఓహో, ఫస్ట్ పర్సనే కొట్టాలి, కొడితే ఎట్లా కొట్టాలి? ఫస్ట్ పర్సన్ అలా వెపన్ ఉంటే ఫస్ట్ పర్సన్కే తగులుతుంది కదా. అవును, ఫస్ట్ పర్సన్ అయిపోయింది, సెకండ్ పర్సన్ అయిపోయింది, థర్డ్ పర్సన్ కొట్టిండు. ఆయన ఏ ఉద్దేశంతో కొట్టిండో ఎవరికి అర్థం కాలేదు. తను మెల్లగా వచ్చి మీరు చెప్పరా వెపన్స్ ఎక్కడ ఉన్నాయి, చెప్పురు ఇక్కడ చచ్చిపోయాను, మేము చంపేసినాం అది అని చెప్పి అంటుండు. ఆర్డినరీ క్యాండిడేట్ ఏం కాదు ఆయన, మరి కొట్టినా కూడా చాలా పెద్ద లీడర్షిప్లో ఉన్న క్యాండిడేటే, మంచి మిలిటరీ మీద పట్టున్న నాయకుడే. ఎవరైనా సో ఆ మిత్రుడు కూడా చనిపోవడం జరిగింది. అతను చేసిండు. ఆ తర్వాత చాలా ఫీల్ అయ్యాడు. మేము ఆపరేషన్ అయిన తర్వాత మీ అందరూ ఎక్కడ కలుస్తుంటారండి? ఆపరేషన్ అయిన తర్వాత మేము ఆటోమేటిక్గా, అది చాలా పెద్ద ఆపరేషన్, అది మామూలుగా ఆపరేషన్ కాదు. మేము బెల్లంపల్లికి గోలేటికి 35 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. సో ఎక్కడ ఏం జరిగినా బెల్లంపల్లి నుంచే ఏఆర్ హెడ్ క్వార్టర్ బెల్లంపల్లిలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచే ఫోర్స్ రావాలి కాబట్టి ప్యారలల్గా మీరు చెప్తే నంబర్ బెల్లంపల్లి టౌన్లో కూడా అంబుష్ చేసింది ఈ యాక్షన్ అప్పుడే. అంటే అటెన్షన్ డైవర్షన్ చేయడానికి, అంటే ఇక్కడ దాడి జరిగితే కంపల్సరీగా ఫోర్స్ బెల్లంపల్లి నుంచే వస్తుంది, వచ్చే క్రమంలో ఇక్కడ కూడా మనం దాడి చేయాలని చెప్పి సేమ్ ప్రోగ్రాం పెట్టుకుంటే వాస్తవంగా పోలీస్ చాలా తెలివిగా ఆలోచన చేసి వాళ్లకు బిఫోర్ ఒక వ్యక్తి, దళంలో ఉన్నటువంటి వ్యక్తి గత వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చిపోయిండు, ఈ ప్రాంతంలో తిరిగిండు అనేది ఒక ఇన్ఫార్మర్ ద్వారా వాళ్ళకి తెలిసి సో అక్కడ దాడి జరిగింది, సో ఈ వ్యక్తి ఇక్కడ తిరిగిపోయిండు అంటే ఏదో ఒకటి ఉంటుంది, కంపల్సరీగా ఏదో ఒకటి స్కెచ్ చేసి ఉంటారు అని చెప్పి అనుకొని
వాళ్ళు వెహికల్స్ని అవాయిడ్ చేసి రాత్రి 10:30 తర్వాత దాడి జరిగిన తర్వాత బై వాక్ వచ్చే క్రమంలో క్లైమర్ మైన్ పేల్చడం జరిగింది. అంటే పోలీసు కూడా అలర్ట్ అయింది. ఒకవేళ బై మిస్టేక్లో వాళ్ళు వెహికల్స్ చేస్తే వేరే ఉండు. అంటే అంబుష్ చేశారు ఆల్రెడీ. అంబుష్ అయింది. అంబుష్ అయింది. తర్వాత రివ్యూలో ఏంటంటే వీళ్ళు ఇంత పకడ్బందీగా బెల్లంపల్లి టౌన్ నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి నడిచి పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి విచిత్రం ఏంటంటే పోలీస్ హెడ్ క్వార్టర్ వాళ్ళు కూడా డిసైడ్ అయిన ఆ పోలీస్ హెడ్ క్వార్టర్కు బెల్లంపల్లి టౌన్కు మధ్యలో ఉన్న 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ లోపలనే వీళ్ళు అంబుష్ పెట్టి ఉంటారు అనేది వాళ్ళకు గెస్ చేసుకొని వాళ్ళు ప్రికాషన్ తీసుకోవడం జరిగింది. సో అక్కడ మామూలుగా నడుచుకుంటూ వచ్చే వ్యక్తుల మీద అంబుష్ అయింది. మామూలుగా 2-3 ఇంజూర్ అయినట్టున్నది అంతే. ఆ క్రమంలో దళమంతా కూడా గోలెట్టి అంతా మంగి ఏరియా ఉంటుంది కాబట్టి అటు నుంచి అంటే దళం రిక్రూట్ అయింది. ఇక్కడ అంబుష్ చేసిన వాళ్ళు ఈ సెలెక్టెడ్ ప్లేస్లో అంబుష్ చేస్తే 1-2 మెంబర్సే వేస్తారు. 1 or 2 మెంబర్స్ తోటే ఉంటుంది అదంతా. ఓకే, చాలా పెద్దగా ఉండదు ఇది. ఏంటంటే జస్ట్ ఇది చేసి వెళ్ళిపోవడం కాబట్టి అట్లుంటుంది. గెరిల్లా సిస్టంలో అట్లుంటాయి కదా కొంతమంది డైవర్ట్ చేయడానికి. అందులో భాగంగా పోలీస్ అంతా ఫోర్స్ను అంతా తగ్గించుకోవడానికి అంటే వెంటనే నీకు అడవిలోకి రావడము చేయడం. ఇప్పుడు ఇది ఇక్కడ ఇదంతా వరకు ఇంకెక్కడెక్కడ అంబుషులు ఉన్నాయో అని చెప్పి వాళ్ళు కొంచెం అవుతుంది. ఆ లోపల ఈ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవచ్చు అనేది ప్లాన్ చేసి. కానీ అప్పట్లో సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ఒక 6 చనిపోయారు. అది వేరే దగ్గర జరిగింది. మన కోల్బెల్ట్ ఏరియాలోనే వేరే దగ్గర మన RK5 శ్రీరాంపూర్ ఏరియాలో జరిగింది అది. అసలు దానికి బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది? ఎందుకంటే అక్కడ పోలీసులు సిఆర్పిఎఫ్ ఓన్లీ వెపన్స్ కోసమే సిఆర్పిఎఫ్ వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు పట్టుకున్నటువంటి వెపన్లను తీసుకోవడం జరిగింది. వాస్తవం ఓన్లీ వెపన్స్ కోసం. దాంట్లో మీరు లేరు. దాని మనకు ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.